ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మానవుడు అనేవాడు కానీ, క్రైస్తవంలో ఉన్నటువంటి వారు కానీ, సమాజంలో ఉన్నటువంటి వారు కానీ రకరకాల తప్పులు చేస్తూ ఉంటున్నారు. చట్టాలు, ప్రభుత్వం వారు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ కానీ మరి మనిషి ఏ తప్పు చేయడానికైనా మరి భయపడట్లేదు. ఎంతటి తప్పునైనా చేయడానికి ఈరోజు మానవుడికి మరి అటువంటి ఆలోచనలని కంట్రోల్ చేసుకోకుండా మరి ఎంతటి తప్పైనా ఈరోజు జరిగిస్తూ ఉంటున్నాడు. కొందరు అనే మాట ఏమిటి అంటే, వీడికి ఏ భయం లేదు, ఈయనకి భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు, తల్లిదండ్రులు ఈయనకి ఏమి నేర్పారో ఏమిటో అని అంటుంటారు. భయపడి తప్పు చేయకోకుండా ఉండటం కాదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి చక్కగా తెలియపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు కానీ, మన తోటి వారికి కానీ, తెలిసిన వారికి కానీ మనం ఇలా బ్రతకాలి అలా బ్రతకాలని మనం ఎంత చెప్పినప్పటికీ కానీ వాళ్ళు చేసే పనులు అనేటువంటి చేసుకుంటూ ముందుకెళ్తూనే ఉంటున్నారు. అలాంటప్పుడు మనం సందర్భంలో అనే మాట ఒక ఉచ పదము, వీడికి భయం లేదు, ఈయనకి భయం లేదు కాబట్టి తప్పు చేస్తూ ఉంటున్నారు అని అంటారు. మనము భయపడి తప్పు చేయకోకుండా ఉండటం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము మనకి చక్కగా తెలియపరుస్తూ ఉంటుంది. యాకోబు పత్రికలోకి వెళ్ళినట్లయితే, మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే యాకోబు పత్రిక రెండవ అధ్యాయము 19వ వచనము, భయము నుండి పాపము చేయకండి, భయము నుండి పాపము చేయకండి అని పరిశుద్ధ లేఖనములు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాయి. భయము నుండి అంటే ఏ భయము నుండి? దేవుని యొక్క భయము నొందిన వాడు ఆ వాక్యం అనేది సరిగా వాడికి వంట పట్టి ఉంటే, ఒక చెడ్డ పని చేయాలి అనే ఆలోచన హృదయంలో ఎప్పుడైతే వస్తుందో, దేవుడి భయము నొందిన వాడట ఆ తప్పు అనేది చేయకోకుండా కంట్రోల్ చేసుకుంటాడు. కానీ వాడికి భయం లేదు, ఏ భయం లేదు, తప్పు చేస్తున్నారు అనే విధం కాదు. కానీ దేవుడి భయము ఎప్పుడైతే దేవుని భయం నొందినవాడు నొంది ఉంటాడో ఆ మనుషులట తప్పు చేయరు. ఈ యొక్క వాక్యములు ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఈరోజు అర్థమవుతాయో, ప్రతి ఒక్కరూ బైబిల్ గురించి తెలుసుకొని చదువుతారో వారు ఏ తప్పు చేయరు. కానీ క్రైస్తవంలో ఉన్న వాళ్ళం కూడా కొందరం మనము మరి ఇప్పుడు దేవుడు అనుకుంటూ మనము ప్రార్థన చేస్తాము, కానీ మరి దయ్యం కూడా దేవుణ్ణి నమ్మిందట. ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఏరే అధ్యాయంలో మరి దేవుడు కూడా దయ్యం కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే దేవుడు అనే విషయం దయ్యాలకు కానీ తెలుసు. కానీ ఆ దయ్యము దేవుణ్ణి నమ్మటం వల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. ఎందుకంటే అది దయ్యమే. మరి నీవు కూడా దేవుణ్ణి నమ్మినవు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి మీరు కానీ దేవుణ్ణి నమ్మారు. మరి మీకు దయ్యానికి తేడా ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. మీరు నమ్మినటువంటి వారు సరిగా ఉన్నామా లేమా అనే విషయాన్ని మనము అర్థం చేసుకొని ఏమైనా పొరపాటు ఉంటే వాక్యము ద్వారా మనము ముతక స్నానం చేయాలి. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే
వాక్యము మన తప్పులను చూపిస్తూ మనం ఏ విధంగా మనం ముందుకు సాగాలనేది మనని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో మన తప్పులు మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ముఖము మీద ఎక్కడ ఎలాంటి డాగు, ఎలాంటి మచ్చలు ఏవైతే ఉన్నాయో, ఏ రీతిగా కనిపిస్తూ ఉంటున్నాయో, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదివినట్లయితే మరి నువ్వు కొన్ని అధ్యాయాలు తీసుకొని చదువుతున్నప్పుడు నీలో ఉన్న తప్పులు ఏంటి అని నీకు చూపిస్తుంది వాక్యము. కాబట్టి మరి నీవు దేవుని నమ్మినటువంటి వారు మీరు ఎలా ఉన్నారో, మరి దయ్యాల వల్లే ఉన్నారా, మీరు ఒక మనిషిలాగా ఉన్నారా, దేవుని నమ్మినటువంటి మనిషిలాగా ఉన్నావా, నీవు ఏ రీతిగా ఉన్నావో ఒకసారి మీరు పరిశీలన చేసుకొని మీరు మంచిగా పరిశుద్ధ దేవునికి మీరు ప్రార్థన చేసుకొని చక్కటి మార్గంలో మీరు నడవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ వందనాలు ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ఎవరైతే నాయన సరైన మార్గంలో నడుచటలేదో వారిని ప్రభువా మీరు ముట్టండి, తాకండి, వారికి వాక్యము బాగా అర్థమవుతున్నట్లుగా వారికి సహాయం దయచేయండి. వారు ఎటువంటి కట్లలో బంధింపబడి ఉన్నా వారికి విడుదల దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.